హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షన్ను ఎక్స్ప్లెనేషన్స్. మనకు టీఎస్ఎల్ పిఆర్బి బోర్డు నుంచి టీజీ ఆర్టీసీలో డ్రైవర్స్ అండ్ శ్రామిక్ పోస్టులకు రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో 1743 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అందులో 1588 మెన్, 16 ఉమెన్, మొత్తం 1604 పోస్టులకు క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ అయ్యారు. ఇందులో 139 పోస్టులకు ఎలిజిబిలిటీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఆ 139 పోస్టులు అయితే ఫిల్ చేయలేదని ఇవ్వడం జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి కంగ్రాచులేషన్స్. ఇక్కడ మనం అటెస్టేషన్ ఫామ్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ గురించి ఇందులో ఇవ్వడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. అటెస్టేషన్ ఫామ్ అనేది మనకి వెబ్సైట్లో ఉంటుందండి. టీఎస్ఎల్ పిఆర్బి బోర్డు వెబ్సైట్లో ఉంటుంది. దాంట్లో మనం మీ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసి అంటే ఆ అటెస్టేషన్ ఫిల్ చేయడానికి 7th ఆగస్టు 8 AM నుంచి 11th ఆగస్టు ఈవినింగ్ వరకు మనకు టైం అనేది ఇవ్వడం జరిగింది. ఆ లోపు మనం అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మీ యొక్క ఫర్దర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. లైక్ ఎస్బీ ఎంక్వైరీ, మెడికల్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతనే ఇవన్నీ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి ఇది అనేది ఇంపార్టెంట్. ఎవరు కూడా మర్చిపోకుండా ఫిల్ చేయండి టైంలోపే. దీనికి టైం ఎక్స్టెండ్ చేయడం అలాంటివన్నీ ఉండవు అండి. ఒక్కసారి టైం ఇస్తారు, ఆ టైంలోపే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ అటెస్టేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక 3 కాపీస్ జీరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మీరు అటెస్టేషన్ ఫామ్ ఫిల్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసి దాని తర్వాత పీడిఎఫ్ అనేది ఒకటి వస్తుంది కదా, అది డౌన్లోడ్ చేసుకొని దాన్ని 3 కాపీస్ అనేది జీరాక్స్ సెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి కూడా A4 సైజులో మాత్రమే అండ్ 1 సైడ్ మాత్రమే. ప్రతి కాపీ కూడా 1 సైడ్ మాత్రమే తీసుకోవాలి. 2 సైడ్స్ జీరాక్స్ తీయకూడదని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇంకా 3 ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైతే ఈ ఫామ్ అప్లోడ్ చేసి దీన్ని జీరాక్స్ తీస్తారో ఆ జీరాక్స్ సెట్లపై మీ సిగ్నేచర్ ఉండాలండి. మీ యొక్క సిగ్నేచర్ పెట్టాలి. అక్కడ మీ సిగ్నేచర్ అని ఉంటుంది క్లియర్గా, అక్కడ మాత్రమే పెట్టండి. అండ్ సెకండ్ వచ్చేసి ఏదైతే ఫామ్ మీరు ఫిల్ చేస్తారో దానిపై 2 ప్లేసెస్లో పాస్పోర్ట్ ఫొటోస్ పెట్టాలని ఉంటుందండి. అక్కడ 2 కాపీస్ 2 ఫొటోస్ స్టిక్ చేయాలి. ఇలా 3 సెట్స్పై 2 మొత్తం 6 పాస్పోర్ట్ ఫొటోస్ అనేది ఉండాలి. అవి స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా థర్డ్ వచ్చేసి ప్రతి కాపీపై ఏదైతే కాపీ తీస్తారో ప్రతి సెట్పై గెజిటెడ్ సైన్ అనేది కంపల్సరీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. గెజిటెడ్ సైన్ పెట్టించాలి. ఇది కంపల్సరీ. ఇది ఇలా ఫిల్ చేసి ఫొటోస్ స్టిక్ చేసి అండ్ గెజిటెడ్ సైన్ అయిన తర్వాత వాటిని 7th ఆగస్ట్ అంటే ఈ మంత్ మండే రోజు మీ రెవెన్యూ డిస్ట్రిక్ట్లో అంటే ఎస్పీ ఆఫీస్లో కానీ హెడ్ క్వార్టర్స్లో కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఒక ప్లేస్ ఇస్తారండి, అక్కడ వెళ్ళి మీరు ఇవన్నీ సబ్మిట్ చేయాలి. అలాంగ్ విత్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. కొంతమంది ఒరిజినల్స్ జీరాక్స్ అని అడుగుతున్నారు. లేదు, మీ ప్రతి సర్టిఫికేట్ ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్ మెమో ప్రతిదీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదండి. అండ్ ఆల్సో 3 సెట్స్ జీరాక్స్ తీసుకోండి. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రతిదీ కూడా 3 సెట్స్ మనం ఈ 3 కాపీస్ ఇస్తున్నాయి కదా, ప్రతి సెట్కి ఇవి అన్నీ ఉండాల్సి ఉంటుంది. అవన్నీ కూడా జీరాక్స్ తీసుకోండి. ఏది కూడా మిస్ అవ్వకుండా మర్చిపోకుండా అక్కడికి వెళ్ళి కంగారు పడడం, అప్పుడు వెళ్ళి జీరాక్స్ తీసుకుంటే ఇది వద్దు. ముందు రోజే అన్ని జీరాక్స్ సెట్స్ తీసుకొని ఉండండి. అండ్ కట్ ఆఫ్స్ విత్ డేట్ ఆఫ్ బర్త్తో సహా ఇవ్వడం జరిగింది. అండ్ మార్క్స్ కట్ ఆఫ్ అనేది ఏ కేటగిరీకి ఎన్ని అనేసి చెప్పి ఇవి చాలా పేపర్స్ ఉన్నాయండి. వీటి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం అంటే టైం టేకింగ్, అంటే వీడియో లెంత్ అవుతుంది. సో మీరు వెబ్సైట్కి వెళ్ళి టీఎస్ఎల్ పిఆర్బి అని కొట్టి గూగుల్లో దాన్ని వెళ్ళిన తర్వాత కింద ఇవ్వడం జరుగుతుంది డ్రైవర్ అండ్ శ్రామిక్ అని చెప్పేసి. అవి ఓపెన్ చేయండి. 33 పేజెస్ అండ్ శ్రామిక్ ఇది వచ్చేసి డ్రైవర్కి సంబంధించి. నెక్స్ట్ శ్రామిక్ అవి కూడా 33 పేజెస్ ఎక్కువ ఉన్నాయి. సో వెళ్ళి చెక్ చేయండి. అన్ని డిస్ట్రిక్ట్స్ సంబంధించి కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చెక్అవుట్ చేయండి.